సమాజంలో ప్రేమ సామరస్యం కలిగించడానికి క్రీస్తు జననం ఉత్తమ ఉదాహరణ అని డాన్ బోస్కో అకాడమీ కరెస్పాండెంట్ రెవరెండ్ ఫాదర్ బాలశౌరి అన్నారు. క్రీస్తు చూపిన ప్రేమ గుణాన్ని ప్రతి ఒక్కరికి పంచాలని సూచించారు. డాన్ బోస్కో అకాడమీలో శనివారం సెమీ క్రిస్మస్ వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పాఠశాల కరెస్పాండెంట్ రెవరెండ్ ఫాదర్ సలిబిండ్ల బాలశౌరి, ప్రిన్సిపల్ ఫాదర్ ప్రపోజ్ హాజరై క్రిస్మస్ ఆత్మను ప్రతిబింబిస్తూ ప్రార్థనలు చేశారు. ఈ సెమీ క్రిస్మస్ వేడుకల్లో భాగంగా విద్యార్థులు సంగీత ప్రదర్శనలు, నృత్యాలు, క్రిస్మస్ నాటికలు అందరినీ ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా శాంతా క్లాస్ పాత్రలో విద్యార్థులు సందడి చేయడంతో ప్రేక్షకులు మంత్రముగ్ధులయ్యారు. ఈ సందర్భంగా డాన్ బోస్కో అకాడమీ కరెస్పాండెంట్ రెవరెండ్ ఫాదర్ బాలశౌరి మాట్లాడుతూ సమాజంలో ప్రేమ సామరస్యం కలిగించడానికి క్రీస్తు జననం ఉత్తమ ఉదాహరణ అని, క్రీస్తు చూపిన ప్రేమ గుణాన్ని ప్రతి ఒక్కరికి పంచాలని సూచించారు. ప్రిన్సిపల్ ఫాదర్ ప్రపోజ్ మాట్లాడుతూ క్రిస్మస్ వేడుకలు ప్రతి ఒక్కరికి శాంతి, ప్రేమ, సంతోషాన్ని తీసుకురావాలని ఆకాంక్షించారు. అనంతరం కేక్ కట్ చేసి అందరితో పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు, విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. మానవునిగా ఈ భూమిపై నీ కొరకు పంపాడు. నిజ క్రిస్మస్ ఆనందం, ఈ నిజ క్రిస్మస్ ఆనందం నీవు కూడా పొందుకోవాలని ఈ మా చిన్ని ప్రయత్నం. And heaven and nature sing, and heaven and nature sing, and heaven nature. Let them on the sky together. Voices and floods, roses and flames. Repeat the sounding joy, repeat the sounding joy. Repeat the sounding. And make the nation proud. Righteousness, fields and floods, rocks and plains. Repeat the sounding joy, repeat the sounding joy, repeat the sounding joy. Thank you. Gerald, come. One more. Thank you. అందరూ కూడా చేతులు జోడించి we thank for the lecture of Mr. Gerald and all మహోన్నత స్థలములో సర్వేశ్వరునికి మహిమ, మంచి మనసు గల వారికి సమాధానము. ఆ యొక్క గొప్ప సందేశము ఆ దేవదూతలు అలనాడు పలికినటువంటి సందేశము ఈనాడు డాన్ బోస్కో అకాడమీ నల్గొండలో సెమీ క్రిస్మస్ వేడుకల ద్వారా చిన్నారులందరికీ కూడా ఈ యొక్క గొప్ప సత్యాన్ని తెలియజేయడం జరిగింది. మేము కూడా ఆ దేవుని యొక్క జన్మదినములో భాగం కావాలి. ఆ ప్రభు తీసుకొచ్చేటువంటి శాంతి, సమాధానం, ప్రేమను మేము కూడా అనుభవిస్తూ దానిని మాతోనూ మా కుటుంబ సభ్యులతోనూ సంఘంతో పంచుకోవాలని తయారు చేసినటువంటి ఈ యొక్క సెమీ క్రిస్మస్ వేడుకల్లో చిన్నారులు ఎంతో చక్కగా నాట్య రూపం ద్వారా, పాటల ద్వారా ప్రదర్శించినందుకు మొట్టమొదటిగా వారందరికీ కూడా నేను అభినందనలు తెలియజేస్తూ ఈనాడు ప్రత్యేకంగా డాన్ బోస్కో అకాడమీ నిర్వహించుకుంటున్నటువంటి ఈ యొక్క సెమీ క్రిస్మస్ వేడుకల ద్వారా మొట్టమొదట మేము ఆ దేవాతి దేవుడు
ఈ లోకములో ఒక సామాన్యమైనటువంటి మానవునిగా జన్మించాడు. తన యొక్క దైవత్వాన్ని మానవులు బలహీనులైనటువంటి మనందరితో కూడా పంచుకొని మీరు కూడా దైవవంతులు కావాలి, ఎప్పుడు కూడా దైవత్వంతో జీవించాలనేటువంటి ఆశతో ప్రయాణంలో మేమందరం కూడా ఆ ప్రభుని యొక్క జన్మదిన వేడుకల్లో పాల్గొంటూ 24వ తారీఖు అర్ధరాత్రిన ఆ యొక్క క్రిస్మస్ పండుగ యేసు ప్రభు యొక్క జన్మదినాన్ని భక్తి ప్రబోధలతో కొనియాడుతున్నట్టు ఈ సమయంలో మేము తెలుసుకున్నటువంటి గొప్ప సత్యం, ఆ దేవుడు తన యొక్క దైవత్వంతో మనందరినీ కూడా ఆ యొక్క పరలోక రాజ్యం నడిపించడానికి దేవుడు చేసినటువంటి ఆ గొప్ప శక్తివంతమైనటువంటి కార్యము, అనగా ఒక సామాన్యమైన మానవునిగా ఈ లోకంలో ఆయన జన్మించి ఆయన యొక్క జీవితాన్ని ప్రజలందరి కోసం కూడా, ముఖ్యంగా వెనకబడినటువంటి వారి కోసము, అనారోగ్యంగా ఉన్నటువంటి వారి కోసం, ఇంకా సంఘం చేత నిరాకరించబడినటువంటి వారందరి కోసం కూడా ఆయన యొక్క ఈ మానవ జీవితం ద్వారా వాళ్ళందరినీ కూడా బలపరుస్తూ దేవుడు ఇచ్చినటువంటి ఆ యొక్క గొప్ప సందేశం. ప్రతినిత్యం కూడా మనము ఏం చేస్తున్నా కానీ ఆ దేవాదేవుని స్తుతించాలి, ఆ దేవాదేవుని ఆరాధించి మన యొక్క జీవన విధానం, మనం చేస్తున్నటువంటి పని దేవునికి ఇష్టమైనటువంటి ప్రీతికరంగా ఉండాలని, అదేవిధంగా మన సంఘంలో కూడా మనము మంచి మనస్సు కలిగి ఆ దేవుడు చూపించినటువంటి ప్రేమను ఇతరులతో ఉదారత్వంతో పంచుకున్నట్లయితే మనము దేవుని బిడ్డలం అవుతామని చెప్పేసి ఈ యొక్క క్రిస్మస్ పండుగ ప్రత్యేకమైనటువంటి అంశం. ఆ యొక్క బాలయేసు పశువుల శాఖలో జన్మించినటువంటి ఆ బాలయేసు మమ్మలను మనందరినీ కూడా ఈ యొక్క సంఘాన్ని శాంతితో సమాధానంతో దీవించాలని, అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా ప్రేమామయులుగా జీవించాలని చెప్పేసి మీ అందరి కూడా డాన్ బోస్కో అకాడమీ తరపున అందరి కూడా హ్యాపీ క్రిస్మస్, అదేవిధంగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆ భగవంతుడు మనందరినీ కూడా ఆ యొక్క ప్రేమ రాజ్యం వైపు నడిపించాలని, శాంతి సమాధానంతో దీవించాలని చెప్పేసి మీ అందరి కూడా క్రీస్తు ప్రభుని యొక్క జన్మదిన శుభాకాంక్షలు మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఉన్నాను. మరి ముఖ్యంగా ఈ రోజున మన డాన్ బోస్కో హై స్కూల్లో సెమీ క్రిస్మస్ సెలబ్రేషన్స్ చాలా వేడుకగా జరుపుకున్నాం. పిల్లలందరూ ఎంతో చాకచక్యంగా తమ యొక్క నటనతోటి, తమ యొక్క వ్యాసాలతోటి మరియు తమ యొక్క నాట్యంతో అందరూ అలరించారు. మరి ముఖ్యంగా ఈ క్రిస్మస్ సందర్భంన ప్రతి ఒక్కరము దేవుని దీవెనలు పొందాలని, మరి ముఖ్యంగా ఆయన యొక్క ఆశీస్సులు మనతోనూ మరియు ఈ డాన్ బోస్కో సంస్థలో చదువుతున్న ప్రతి ఒక్క విద్యార్థిని జీవితంలో చోటు చేసుకోవాలని, మరియు ప్రతి ఒక్కరిలో నూతనత్వం అనేది చోటు చేసుకోవాలని ప్రార్థించుదాం. అదేవిధంగా ఇక్కడ మరి ముఖ్యంగా ఇక్కడ రాబోతున్న రోజుల్లో కూడా దేవుడు మనందరినీ కాపాడాలని, మరి ముఖ్యంగా మన కుటుంబాల్లో శాంతి, మనలోనూ కూడా శాంతి సమాధానాలు ఉండాలాగున మనం ఎల్లప్పుడూ దేవుణ్ణి ప్రార్థించుదాం. అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. I feel very joyful to celebrate Semi Christmas at our school. The message of Semi Christmas is that where there is hope, love, light and life, the plan and purpose of God will reach you.